నువ్వలా చెయ్యాలన్నదే నా కోరిక. మేడం, వాళ్ళకి నేనేంటో చూపిస్తాను. కష్టపడే వాణ్ణి బాధ పెడితే ఎలా ఉంటుందో వాళ్ళకు తెలిసేలా చేస్తాను. మళ్ళీ ఎందుకు లేనిపోని రిస్కులు? వదిలేరాదు. ఎలా వదిలేస్తాను సార్? నన్ను వాళ్ళు పెట్టిన బాధకి అంతకంతా బాధపడాలి. ఆ కృష్ణంరాజు అనే వాణ్ణి కొడితే వాళ్ళందరికీ బుద్ధి వస్తుంది. ఆవేశంలో ఏదో అలా అంటావు కానీ కుదురుతుందో చెప్పు. ఆయనిచ్చే జీతంతో బతికావు. ఆయన పట్ల ఎన్నో ఏళ్లు విశ్వాసంగా ఉన్నావు. ఈ రోజు వెళ్ళి నువ్వు ఆయన కాలర్ పట్టుకోవాలన్నా, ఆయన్ని కొట్టాలన్నా ఇదంతా ఏం చిన్న విషయమా? ఇదంతా నీ వల్ల కాదులే. కానీ ఎలాగో లాయర్ గారు బయటకు తీసుకొచ్చేశారు కదా, ప్రశాంతంగా నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు వెళ్ళు. లేదు మేడం, ఆ కృష్ణంరాజు అంతు చూడకుండా నేను వదిలిపెట్టాను. ఇంతకు ముందు నాకంటూ ఏ ధైర్యము లేదు మేడం. ఇప్పుడు మీరున్నారు. నాకు ఏం జరిగినా మీరు కాపాడతారు. ఒక్క నలుగురిని నాకు ఇవ్వండి మేడం. నా ఇంటికి కాదు, నేరుగా ఆ కృష్ణంరాజు ఇంటికే వెళ్తాను. నేనేంటో వాళ్ళకు చూపిస్తాను. మళ్ళీ నా జోలికి రావాలంటే కృష్ణంరాజు గాని వాడి కొడుకులు గాని భయపడేలా చేస్తాను. ప్లీజ్ మేడం, ఒక్క సాయం చేయండి. మేడం, అతను అంతగా అడుగుతున్నాడుగా, అతనికి సాయం చేయొచ్చు కదా మేడం. పాపం జైలుకి వెళ్ళి అతను ఎంత అవమానపడ్డాడో, ఎంత బాధపడ్డాడో అతని మాటలో అర్థమవుతుంది మేడం. మీరు కాస్త సాయం చేస్తే అతని కోపం తీరుతుంది కదా. భలే వాళ్ళు లాయర్ గారు. ఇతని కోసం నేనేదైనా చేస్తాను. నాకున్న పగ ఇతనుకున్న పగ ఒక్కటే. కాకపోతే ఆడపిల్లను కాబట్టి నేనేమీ చేయలేకపోవచ్చు. కానీ ఇతను అలా కాదు. కోపంతో ఫ్యాక్టరీని తగలబెట్టాడు. కావాలంటే కుటుంబాన్ని మొత్తాన్ని తగలబెట్టేస్తాడు. అవును మేడం, అవసరమైతే తగలబెడతాను. సరే, నీకోసం నేను చిన్న సాయం చేయలేనా? నువ్వడిగిన ఆ నలుగురిని నేను అరేంజ్ చేస్తాను. నువ్వేం చేస్తావో చెయ్యి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, అక్కడ నీకేం జరిగినా నా పేరు మాత్రం బయటికి రాకూడదు. ఎందుకంటే నీకు సాయం చేయడానికి నేననే దాన్ని ఒకదాన్ని ఉండాలి కదా. మీ పేరు ఎందుకు వస్తుంది మేడం? ప్రాణం పోయినా చెప్పను. సరే, ఇదే మాట మీద ఉండు. ఆ కృష్ణంరాజు ఇంటికి వెళ్ళి ఆ కృష్ణంరాజుకి ఈ రోజు వరకు ఎవ్వరు చేయని మర్యాదని నువ్వు చెయ్యాలి. ఆ ఇంటికి ఎప్పుడు జరగని అవమానం నీ వల్ల జరగాలి. ఆ విషయం నాకు వదిలిపెట్టండి మేడం. నన్ను జైల్లో పెట్టిన వాళ్ళని అంత సులభంగా వదిలిపెట్టే ఆలోచన నాకు లేదు. మీ పగే నా పగ మేడం. మీరనుకున్నట్టే ఆ కృష్ణంరాజు పరువు తీస్తాను. ఆ కుటుంబం నా గురించి ఆలోచించాలన్నా భయపడేలా చేస్తాను. సరే, నీకు కావలసిన మనుషుల్ని నేను ఏర్పాటు చేస్తాను. నువ్వు చేయాల్సింది నువ్వు చేయి. చేస్తా. ఎవరయ్యా? కృష్ణరాజు ఉన్నాడా? ఎవడ్రా నువ్వు? మంచి మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తాండావు? రేయ్, నువ్వు మా షాపులో పనిచేసే సూపర్వైజర్వి కదా. మొన్ననే జైల్లో ఎత్తేసినారు కదా, అప్పుడే బయటకు వచ్చేసినావా? మా అన్నని పేరు పెట్టి పిలవడానికి ఎంత ధైర్యం రా నీకో? నీతో నాకు మాటలేంటి? ఏ కృష్ణంరాజు, కృష్ణంరాజు బయటికి రా. రేయ్, ఏమిరా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండావో? మా అన్నని రే అంటావురా నువ్వు? నీతో మాటలేంటి? తప్ప. రేయ్, ఏంట్రా మంచి మర్యాద లేకుండా? నీతో నాకేంటయ్యా మర్యాద? నీ కొడుకు కొడతాడు, నీ కోడలు జైల్లో వేయిస్తుంది. అంత చేతగాని వాళ్ళ కనిపిస్తున్నాను నేను. ఈరోజు నీ అంతు చూడాలని వచ్చాను. ఏం వాగుతున్నావు? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో.
లేదంటే మర్యాదగా ఉండదు. ఏయ్ నీతో నాకు మాటలేంటి? ఈరోజు అటో ఇటో తేల్చుకుందామని వచ్చాను. మా ఇంటికొచ్చి మాతోనే గొడవ పడతారంట్రా? రే అర్జున్, పోలీసులకు ఫోన్ చేయి. నీకు చేతనైంది అదే కదా పోలీసులకు ఫోన్ చేయడం. కొడితే కొట్టించుకోవడానికి, పోలీసులకు అప్పగిస్తే జైల్లో పడ్డానికి నేను ఎలా కనిపిస్తున్నాను? ఈరోజు నీ అంత చూడటానికి వచ్చాను. రేయ్ ఏసేంట్రా? ఎరా నన్నే కొట్టావా? రేయ్ మా అన్నని కొడతావా? నిన్ను మా అన్నని కొట్టేదానికి ఎంత ధైర్యం రా నీకు? నిన్ను ఏయ్! ఎంత ధైర్యం ఉంటే మా అన్ననే కొడతావురా నువ్వు? నానా మా అన్ననే కొడతావా? మా అన్ననే కొడతావా? ఎంత ధైర్యం రా నీకు? ఆ! రేయ్! రేయ్! నిన్ను నీ కుటుంబాన్ని వదలరా. నన్నే పోలీసులకు పట్టిస్తారా? పోలీసులకు పట్టిస్తారా? నీ ఫ్యామిలీలో అందరినీ చంపేస్తా. చంపేస్తారా? నా జోలికే వస్తారా? చెప్తారా నీ పని? రై వదండ్రా. అన్నా అయ్యో వరుణ్, అన్నా వరుణ్. అన్నా అన్నా రండి, మంచి పని చేశారు. ఇప్పుడు వాళ్ళు అది ఇది అని చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. మీరు ఎక్కువసేపు బయట ఉండడం మంచిది కాదు. కొద్ది రోజులు హైడ్ అయిపోండి. ఈ లోపు మీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. మేడం మీరున్నారనే ధైర్యంతోనే నేను కృష్ణరాజు మీద చేయి చేసుకున్నాను. నా కోసమే చేసావా? నీ మనసులో కోపం లేదా? నిన్ను కూడా కొట్టారు కదా, జైల్లో పెట్టించారు. అందుకే కదా నేను కూడా బాధపడింది. హ, ఇన్నేళ్ళు నువ్వెవరి కోసం పనిచేశావు? వాళ్ళ కోసమే కదా పనిచేశావు. కానీ వాళ్ళు నీకేం చేశారు? నేనిదంతా చేయమంది నా కోసం కాదు, నీ కోసం కూడా. నువ్వంటే లెక్కలేదు కాబట్టి చిరంజీవి నిన్ను కొట్టాడు.